హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజ. ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే బాగా పుట్ట పెరిగిపోవడం. ఏ సమస్య నాకు కూడా వచ్చింది ఫ్రెండ్స్. డిగ్రీ అయిపోయాక బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా అని ఆలోచించి కింద బాగా పుట్ట పెరిగిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఎలాగైనా తగ్గించాలని గట్టిగా అనుకున్నాను. కనీసం ఈరోజు 2 కిలోమీటర్స్ అయినా వాకింగ్ చేద్దామన్నా. సో ఈ థాట్ని మైండ్లో పెట్టుకొని ఇకొద్దు మనం అడుగుతాం. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, స్టార్ట్ చేశాము. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాయి. ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దూరంగా ఇంకొకటి కిలోమీటర్ రాయి ఉంటుంది. అక్కడికి వెళ్తే 1 కిలోమీటర్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినామంటే 1 కిలోమీటర్ అవుతుంది. సో మన 2 కిలోమీటర్ ఛాలెంజ్ని కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా, అదే 100 మీటర్స్ రాయి. ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎవరూ తోడురారు. ఏదైనా కానీ ఒంటరిగా చేయాలనే ఆలోచన పెట్టుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది మాత్రం వస్తుంది. అది మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన అది. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదే 200 మీటర్స్. ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ దాన్ని ఇక్కడ సత్రం అని పిలుస్తారు. దీన్ని ఎవరు తీసేయలేకున్నారు, కొత్తది కట్టలేకున్నారు. కానీ బావిలో మాత్రం వాటర్ ఉన్నాయి. చూడండి ఇలా ఉంది. ఇక్కడ ఉంది చూడండి, ఇదే 300 మీటర్స్. డిగ్రీ అయిపోయినాక ఖాళీగా ఉండి బాగా పొట్ట పెరిగిపోవడం వల్ల ఇట్లా రావాల్సింది. బ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్ అనేది చేయాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు ఫస్ట్ నుంచి. ఖాళీగా ఉండడం వల్లనే ఈ ఆలోచన వచ్చింది అంతే తప్ప వేరేది ఏం లేదు. బిజినెస్ చేయాలనే బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనీ కావాలి బ్రో. ఇదేమో 400 మీటర్స్ అనుకుంటున్నా. అక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ రాయి, అదే కిలోమీటర్ రాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు వచ్చిన అది రాళ్ళను క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చే 400 మీటర్స్ అవుతుంది. అక్కడి నుంచి చూస్తే మాత్రం కిలోమీటర్ అనేట్టుంది, కానీ అప్పుడే కిలోమీటర్ వచ్చినామనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. చూద్దాం ముందర ఇంకా ఏమన్నా ఉందేమో చూసి తెలుసుకుందాం. అంతే తప్ప మనమే ఊహించుకుంటే ఏది కరెక్ట్ కాదు. అది చూడండి, ఇక్కడ ఒక రాయింది, వెంటనే ఇక్కడ కూడా ఒక రాయింది. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు పొలానికి వేసుకునేది గట్టు ఉంటాయి కదా, మనకు ఇంతవరకు పొలం ఉంది, ఇంతవరకు లేదు, దీని తర్వాత వేరే వాళ్ళది అనేది మన పొలం వరకు మనం వేసుకుంటాం కదా ఒకటి రాయి గెట్లు. అది ఉంది. నేను దాన్ని చూసి ఏమన్నా 100 మీటర్స్ రాయాలనుకుంటున్నానా ఏం అర్థం కావడం లేదు. అక్కడ ఒక దగ్గర, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు రోడ్డు లెంత్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన రాళ్లకు వైట్ కలర్ వేసి దానికి నెంబర్స్ వేసినారు. చూసారా, ఈ వైట్ కలర్ ఉన్నాయి. మామూలుగా అలాంటి రాళ్లకు పొలం వాళ్ళు వేసుకునేవి ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ వేసినవి వైట్ ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటంటే, ఇక్కడి ఆ పెద్ద రాయి అనేది 500 మీటర్స్, ఇక్కడ చిన్న రాయి ఉంది కదా, వీటికి 600. ఇంకా ముందుకు వెళ్తే 700 ఉంటుంది, 800 ఉంటుంది. అక్కడ దూరంగా ఒకటి వైట్ కలర్ కనబడుతుంది నాకు. నేను అదే అనుకుంటున్నాను కిలోమీటర్ రాయి. చూద్దాం మరి. ఇదిగో ఇక్కడ ఉంది కదా ఈ బ్రిడ్జి. ఇక్కడ నుంచి వెళ్తే ప్రొద్దుటూరు రూటు గనునూరుకి వస్తుంది. చూసిన ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన ఒకసారి. ఇదే 700 మీటర్స్ రాయి. ఇక్కడ 800 మీటర్స్. అక్కడ దూరంగా చూస్తే పెద్దది ఒక రాయి ఉంది, అది కిలోమీటర్ రాయే, అది కన్ఫామ్. అది నేను చూసిన ఒకసారి. అది 900 మీటర్సా లేదా అది కిలోమీటర్ కాదా నాకు అర్థం కావడం లేదు. కానీ కిలోమీటర్ వచ్చినాను, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా కిలోమీటర్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళామంటే ఇంకో కిలోమీటర్ అవుతుంది. కానీ ఇక్కడ రాళ్ళు మాత్రం
అర్థం కావడం లేదు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, శేషారెడ్డి పల్లె. ఈ రాయి బూడిపోయింది. ఇక్కడే ఒక రాయి ఉంది, ఇదో కిలోమీటర్ రాయింది. ఇదే అనుకుంటున్నా కిలోమీటర్. ఇదే ఇంకేముండదు, ఇంకా ఎక్కడ చూసినా అక్కడి వరకు, అక్కడ చూసినా కానీ ఇదే రాయింది, ఇక్కడ అదే రాయింది, సేమ్ సైజులో ఉంది. ఫస్ట్లో చూసినది మాత్రం చాలా పెద్దగా ఉంది, ఈ రెండు మాత్రం కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఇదే అనుకుంటున్నా. సో 1 కిలోమీటర్ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు రిటర్న్ అయినామంటే 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఎదురుగా ఉండేది గండికోట. అక్కడికి వెళ్ళి వీడియో తీయాలనుకుంటే అందరూ గండికోటకు సన్ రైజ్ చూడడం కోసం వెళ్తారు, కానీ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేసే కానీ మీకు అర్థం కాదు. చాలా మంది సన్ రైజ్ కోసమే వెళ్తారు, కానీ మనం ఒక్కసారి సన్సెట్ కోసం వెళ్దాం. ఎండలకాలం కాబట్టి సూర్యుడు చాలా వేడిగా ఉంది. ఇక ఇది ఎందులో రాయలసీమ ప్రదేశము, ఇక్కడ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మాత్రం చాలా వేడిగా ఉన్నాడు, ఏమో మరి. ఈ రూట్కి చాలా మంది వాకింగ్ చేయడం కోసం వెళ్తారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కార్స్ తిరగవు, బైక్స్ తిరగవు, లారీస్ ఉండవు, ఏముండదు, ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. పీస్ఫుల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మామూలుగా అయితే ఈ పాటికి రావాల్సింది, ఎండ వేడి ఎక్కువ ఉండడం వల్ల ఎవరు రాలేదు. దూరంగా ఎవరు ఇద్దరు వస్తున్నట్టున్నారు. మరి వాకింగ్కి వచ్చినారో లేదా వేరే పని మీద వచ్చినారో మనకైతే తెలియదు. మన పని మనం చూసుకొని వెళ్దాం అంతే. దాంతో తల చూసినామనుకో మనకే దిగుతుంది, అవసరం లేదు. ఇందాక చెప్పినా కదా ఇద్దరు వస్తున్నారు అనేది. వాళ్ళు రిటర్న్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చినారో ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. ఈ ఎండ వేడికి ఈ కొద్దిసేపు నడిచినందుకే నీళ్లు చాలా దప్పికెత్తున్నాయి. చాలా రోజుల తర్వాత నడుస్తున్నా, కళ్ళు చాలా నస్తున్నాయి. ఇదిగో వచ్చేసినాము. ఇదే మనం స్టార్ట్ అయిన ప్లేస్. ఇది ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ దూరంగా ఉండే రాయి చూసినాము. అది ఫస్ట్ కిలోమీటర్ అనుకున్నాము, ఇంకోటి 500 మీటర్స్ కూడా అనుకున్నాము. ఇంకా దూరం వెళ్ళిన తర్వాత అలాంటిదే ఇంకో రాయి ఉన్నది. దాన్ని ఎలాగైతే అలాగైంది 1 కిలోమీటర్ అనుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాము. ఇప్పటికీ మన 2 కిలోమీటర్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.